హాయ్ అండి. మనం ఈరోజు బీరకాయ పొట్టుతో చట్నీ ఎలా చేయాలో చూద్దాం. వేస్ట్ చేయకుండా చట్నీ చేసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక ఇప్పుడు శనగపప్పు వేసుకున్నాను. శనగపప్పు అనేది కొంచెం దోరగా వేగాలి. ఇప్పుడు ధనియాలు వేసుకున్నాను. జీలకర్ర, 6 మిర్చీలు వేసుకుంటున్నాను. వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఎల్లిపాయలు వేసుకున్నాను. బీరకాయ పొట్టు వాష్ చేసుకొని కొంచెం ఆరబెట్టుకున్న తర్వాత పోపులో వేసుకోవాలి. బాగా కలుపుకోవాలండి. చూడండి, బీరకాయ పప్పు అనేది గోలింది కదా. ఇంకొంచెం గోలాలి. కొత్తిమీర వేసుకున్నాను. చింతపండు, పసుపు వేసుకున్నాం కదా. ఇప్పుడు కలుపుకోవాలి. చూడండి, దగ్గరికి వచ్చింది కదా. ఇప్పుడు బీరకాయ అనేది చల్లార్చుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకున్నాం కదా. ఇప్పుడు మెంతిపిండి, సరిపడా సాల్ట్, చట్నీ అనేది సాఫ్ట్ గ్రైండ్ చేసుకోవద్దు. పోపులోకి ఆయిల్, ఇప్పుడు ఎల్లిపాయలు అనేది లైట్గా క్రష్ చేయాలి. ఆయిల్ వేడెక్కింది కదా. ఇప్పుడు ఎండుమిర్చి వేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర, ఎల్లిపాయలు, కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు పసుపు వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని చట్నీలో పోపు వేసుకోవాలి. బీరకాయ చట్నీ రెడీ. ఈ చట్నీ చపాతీలోకును వేడివేడి రైస్లోకి చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ సల్లా వ్లాగ్స్ ఛానల్.